గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. ఇక డీటెయిల్స్ లోకి వెళితే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా దేశాన్ని రిజర్వేషన్ల రహిత దేశంగా చేయాలనేది బీజేపీ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే 3/2 మెజార్టీ అవసరమని, అందుకే 400 సీట్లలో గెలిపించాలని మోదీ పదే పదే కోరుతున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో బీసీలు 50% పైగా ఉన్నారని, జనగణన చేసి వారికి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ దేశ రాజకీయాలను, సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే అంశంపై విస్పష్టంగా మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బీజేపీ 400 సీట్లు సాధించడం ద్వారా రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడి చేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల క్షేత్రంగా దేశ మూలవాసులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని నిర్ణయించారని విమర్శించారు. 2025 నాటికి ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లవుతుందని, అప్పటికి రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆరోపించారు. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వడివడిగా వేస్తుందని విమర్శలు గుప్పించారు రేవంత్. గోదావరి జలాలను పాలేరుకు తీసుకువచ్చే బాధ్యత తమదని మంత్రులు పొంగులేటి, తుమ్మల హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు సైతం రాకుండా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. 4 నెలల క్రితం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని తరిమేసినట్లే దేశంలోనూ బీజేపీని ఓడించాలన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అబద్దపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. కేసీఆర్ చేపట్టిన రోడ్ షో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2వ రోజు కొనసాగింది. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తరఫున కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తించారు. రైతు బంధు, రుణమాఫీ, వరి పంటకు బోనస్, కళ్యాణ లక్ష్మి, ఆడబిడ్డలకు స్కూటీ హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందా అని కేసీఆర్ నిలదీశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ పుట్టుకే ఓ సంచలనమని వ్యాఖ్యానించారు. పార్టీ ఏర్పాటు నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా కులమతాలకు అతీతంగా పోరాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమను ఎవరెంత కించపరిచినా కుంగిపోమని చెప్పుకొచ్చారు. ఎన్నో పోరాటాలతో, లక్ష్యంతో తెలంగాణ సిద్ధించిందని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. దురదృష్టవశాత్తు 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని, ఇప్పుడు ప్రజలు మళ్లీ కేసీఆర్ ని కోరుకుంటున్నారని చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేటలో హరీష్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, రైతులు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 2001 ఏప్రిల్ హైదరాబాద్లోని జలదృశ్యంతో ప్రారంభమైన గులాబీ జెండా ప్రస్థానం నేడు దేశానికే ఆదర్శమైందని అన్నారు. పదవులకు రాజీనామా చేసి ఉద్యమాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణనే లేదని, తెలంగాణ లేకుంటే సిద్దిపేట జిల్లా వచ్చేదే కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎక్స్ లో ఖాతా తెరిచి సామాజిక మాధ్యమం ద్వారా మరింత చేరువయ్యారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పేరుతో ట్విట్టర్ ఖాతా ఉంది. తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పేరుతో ఎక్స్ ఖాతాను ప్రారంభించారు. సామాజిక మాధ్యమం ద్వారా తమ అభిమాన నేత అందుబాటులోకి రావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ మొదటి పోస్ట్ చేశారు. ఇక కరెంటు సమస్యపై 2వ పోస్ట్ చేశారు. కేసీఆర్ తాను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో నిన్న భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయిందని కేటీఆర్ పోస్ట్ చేశారు. ప్రతిరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారని విమర్శలు గుప్పించారు గులాబీ దళపతి. తనతో పాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు 10 సార్లు కరెంటు పోతుందని ఈ సందర్భంగా తనతో చెప్పారని కేసీఆర్ వివరించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది అంటూ కేసీఆర్ ట్వీట్ చేశారు. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తిప్పికొట్టారు. తమ ఎజెండాలో రిజర్వేషన్ల తొలగింపు అంశమే లేదన్నారు లక్ష్మణ్. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశామన్నారు. 70 ఏళ్లుగా అక్కడి వారికి రిజర్వేషన్ల ఫలితాలు అందడం లేదని, మోడీ సర్కార్ వారికి రిజర్వేషన్ల ఫలితాలను అందించిందని చెప్పారు. ఇవేవీ తెలియకుండానే రేవంత్ రెడ్డి తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు లక్ష్మణ్. దేశం సురక్షితంగా ఉండాలంటే దేశ ప్రధానిగా మరోమారు మోడీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని రాజస్థాన్ పరిశ్రమల శాఖ మంత్రి రాజ్వర్ధన్ సింగ్ రాథోర్ అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా రాజ్వర్ధన్ సింగ్
శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని అనంతరం నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. బీజేపీని మరోమారు అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త శ్రమించాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి బెస్ట్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారని, మరోమారు ఎంపీగా గెలిపించినట్లయితే ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారని కొనియాడారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళ్తుందంటే ప్రధాని మోడీతోనే అది సాధ్యమైందన్నారు. శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనా, భారత్ వైపు చూడాలంటేనే వణికిపోతున్నాయని మంత్రి అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో దేశం దోపిడీకి గురైందని, నేడు మోడీ నాయకత్వంలో సబ్కా సాథ్ సబ్కా వికాస్ తో దేశం పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులు రవికుమార్ యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి అన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉండగా దస్పల్లా హోటల్లో షేర్లింగంపల్లి నియోజకవర్గ ఐటీ నిపుణులు, రిటైర్ ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులతో సంగీతారెడ్డి సమావేశం నిర్వహించారు. చేవెళ్ల ప్రాంతంలోని ప్రజలందరూ పార్టీలను పక్కన పెట్టి వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతు ఇస్తున్నారని కొండా సంగీతారెడ్డి తెలిపారు. దేశంలోని కోట్లాది మంది యువతీ యువకులకు నరేంద్ర మోడీ అండగా నిలిచారన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. శంషాబాద్ వైఎన్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన బీజేపీ యువమోర్చా సమ్మేళనంలో మాట్లాడారు. 10 ఏళ్ల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఎంతో మంది యువతీ యువకులకు ఉపాధి మార్గాలు చూపించిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ముద్రా రుణాల ద్వారా స్వయం ఉపాధి శక్తిని పెంపొందించిందన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల యువతకు మార్గనిర్దేశం చేశారన్నారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ సర్కార్ను అబాస్పాలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కే లేదని విమర్శించారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆర్మూర్లో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పసుపు రైతుల సమావేశం నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మరోసారి గెలిపిస్తే నెల రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఓట్ల కోసం దేవుడిపై రేవంత్ రెడ్డి ఓట్లు పెడుతున్నాడని అరవింద్ ఆక్షేపించారు. ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్స్ లో కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. వేసవి కాలంలో మంచినీటి సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో ఓయూ అధికారులు ఉన్నారని విద్యార్థులు మండిపడ్డారు. గత 15 రోజులుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. మోడీని ప్రధాని చేసిన అద్వానికి అయోధ్యలో కనీసం శాలువా కూడా కప్పలేదని జగ్గారెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి స్క్రిప్టు లీడర్ అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ఆఫీసులో ఆర్ఎస్ఎస్ వాళ్లు రాసిచ్చినదే కిషన్ రెడ్డి మాట్లాడతారని జగ్గారెడ్డి అన్నారు. ఇక కాంగ్రెస్ పాలన బాగుందో లేదో ఆర్టీసీ బస్ ఎక్కితే అర్థమవుతుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని పత్తిపాక రిజర్వాయర్ పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఆయన ముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మైదంబండ, ముత్తారంలోని దేవాలయాల్లో మంత్రి శ్రీధర్బాబు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓడేడు, మానేరులో కుప్పకూలిన బ్రిడ్జిని పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిందని శ్రీధర్బాబు విమర్శించారు. ఓడేడు బ్రిడ్జ్ గాలికి కూలిపోయిన ఘటనపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి భూరా నర్సయ్యగౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎస్సీ ఓటర్లతో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దేశ ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొడతారని భూరా ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో గెలిపిస్తే భువనగిరిని హిస్టారికల్ టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దుతామన్నారు భూరా నర్సయ్యగౌడ్. తెలంగాణలో అవినీతి అధికారులు లంచాలకు అలవాటు పడి ప్రతిరోజు ఎక్కడో చోట రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు. తాజాగా గిఫ్ట్ డీడ్ భూమును రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా గంగాధర ల్యాండ్ సబ్ రిజిస్ట్రార్ అడ్డంగా దొరికిపోయాడు. సబ్ రిజిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ సురేష్ బాబు 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అంజయ్య అనే వ్యక్తి తన స్నేహితుడు అజయ్ కుమార్ కు అతని తండ్రి ద్వారా గిఫ్ట్ గా వచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు 10,000 రూపాయలు లంచం అడిగాడు. దీంతో అంజయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ట్రాప్ చేసిన తర్వాత వాంగ్మూలాలు సేకరించారు. పట్టుబడిన నిందితుడు సురేష్ బాబును కరీంనగర్ స్పెషల్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నామని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. వ్యాధులతో బాధపడే వారి పరిస్థితి అర్థం చేసుకుని చౌకగా వైద్య సేవలు అందించాలని హైకోర్టు జడ్జి జస్టిస్ భీమపాక నగేష్ సూచించారు. మధుమేహం విషయంలో 1-2 టాబ్లెట్ల నుంచి డబ్బాల కొద్దీ టాబ్లెట్లు వాడే స్థాయికి చాలా మంది వెళ్తున్నారని విచారం వ్యక్తం చేశారు. వైద్యులు ఈ విషయంలో ఆలోచించి తక్కువ మందులతో జబ్బు స్థాయిని తగ్గించే విధంగా ఆలోచన చేయాలని అన్నారు. బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో డియర్ డయాబెటీస్ అకాడమీ డియర్ అప్డేట్ 2024 పేరుతో 13వ వార్షిక సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు జడ్జి భీమపాక నగేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ఏడాది డియర్ డయాబెటీస్ అకాడమీ క్లినికల్ ఎక్సలెన్స్ అవార్డును డాక్టర్ ఆర్కే సాహికు అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కరోనా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా తమ ప్రాణాలను పరంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన గొప్పవారు వైద్యులని కొనియాడారు. చాలా మంది వైద్యులకు వ్యక్తిగత
సమయమే ఉండదని, కుటుంబంతో గడిపే ఆనంద క్షణాలు చాలా తక్కువ ఉంటాయని, వారు ఎంతో త్యాగమూర్తులని కొనియాడారు. ఈ సందర్భంగా డియర్ డయాబెటీస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ జయప్రకాష్ సాయి మాట్లాడారు. దేశంలో రోజురోజుకు డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని, ఈ సంఖ్యను తగ్గించేందుకు తాము కృషి చేస్తున్నట్లు వివరించారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరిగితే దేశ ఎకానమీకి కూడా ప్రమాదమని అన్నారు. ఆరోగ్య భారత్ ను నిర్మించేలా తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో మళ్లీ గంజాయి చాక్లెట్స్ కలకలం రేపాయి. ఈజీ మనీ కోసం అలవాటు పడి గంజాయి సప్లై చేస్తున్న మజీద్ అనే వ్యక్తిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2-వీలర్ వాహనంపై గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మహమ్మద్ మజీద్ గత కొన్నేళ్లుగా చాటుగా గంజాయి వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు మజీద్ నుంచి సుమారు 4 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మొత్తం సొత్తు విలువ 1,50,000 రూపాయలుగా గుర్తించారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. సెల్ ఫోన్లు, బైక్స్ ను దొంగిలించి జల్సాలు చేస్తున్న 2 పాత నేరస్తులను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 14 సెల్ ఫోన్లు, 3 బైకులను పోలీసులు రికవరీ చేశారు. ఈ నెల 22న అఫ్జల్గంజ్ నుండి నారాయణగూడకు ఆర్టీసీ బస్సులో వెళ్తున్న రాము అనే వ్యక్తి సెల్ ఫోన్ బస్సులో చోరీకి గురైంది. దీంతో బాధితుడు రాము నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రామ్కోటి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మహబూబ్ నగర్ కు చెందిన బాలరాజు, మెదక్కు చెందిన రాజుకు ఇటీవల పరిచయం ఏర్పడింది. బాలరాజు ఫోన్లు, రాజు బైకులను దొంగిలించడంలో సిద్ధహస్తులు. 2 కలిసి బస్సుల్లో ఫోన్లను, సిబిఎస్ వద్ద పార్క్ చేసిన బైకులను దొంగిలించి జల్సాలు చేసుకునేవారు. గతంలో బాలరాజుపై 18, రాజుపై 2 కేసులు ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. 2ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం వల్ల దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ ఆరోపించింది. అందువల్ల వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని జేఏసీ ప్రకటించింది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో న్యాయవాదులు ప్రచారంలో పాల్గొంటారని, ఒక్కొక్క నియోజకవర్గంలో వందలాది మంది అడ్వకేట్లు పాల్గొంటారని జేఏసీ కన్వీనర్ కృష్ణ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు కృష్ణ. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రమంతటా బస్సు యాత్రను పూర్తి చేసిన జగన్ మరోసారి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆయన ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు. ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు జగన్. రోజుకు 3 బహిరంగ సభల్లో పాల్గొనేలా జగన్ షెడ్యూల్ ఖరారైంది. ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో నిర్వహించే సభల్లో వైసీపీ అధినేత జగన్ పాల్గొంటారు. 29వ తేదీన ఉదయం చోడవరం, మధ్యాహ్నం పి గన్నవరం, సాయంత్రం పొన్నూరులో నిర్వహించే సభలకు హాజరవుతారు. 30న ఉదయం కొండేపి, మధ్యాహ్నం మైదుకూరు, సాయంత్రం పీలేరు సభల్లో ప్రసంగిస్తారు. మే 1న ఉదయం బొబ్బిలి, మధ్యాహ్నం పాయకరావుపేట, సాయంత్రం ఏలూరు సభలకు హాజరవుతారు. జగన్ సభలకు సంబంధించి అన్ని చోట్ల శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు గత మేనిఫెస్టోలో తామిచ్చిన హామీలు, చేసినవి ప్రజలకు వివరించి కొత్త హామీలను ప్రజల ముందు ఉంచనున్నారు జగన్. ప్రజలు నమ్మి 2014 ఎన్నికల్లో ఓట్లేస్తే కనీసం ఒక్క హామీ అయినా చంద్రబాబు నాయుడు అమలు చేశారా అని ఏపీ సీఎం జగన్ ప్రశ్నించారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేశారన్నారు. రుణమాఫీ, డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారని, 0 వడ్డీని ఎగ్గొట్టారని ఆరోపించారు. సింగపూర్ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారని, ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు జగన్. మేనిఫెస్టోపై ఏపీ సీఎం జగన్ కు గౌరవం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్న జగన్ వాటిల్లో ఏ ఒక్కదాని మీదైనా గౌరవం ఉంటే అందులో చెప్పినట్లు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేసి ఉండేవారని ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టో విడుదల చేసి ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. గత మేనిఫెస్టోపై జగన్ వీడియోను చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో విడుదల చేశారు. వైసీపీని ఓడించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజాగళం పేరుతో కొవ్వూరులో ఏర్పాటు చేసిన సభలో వైసీపీపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 80 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంతో యువకుల్లో నైపుణ్యం పెరిగే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇంట్లో నుంచే పనిచేసేలా స్కిల్ డెవలప్మెంట్ చేస్తానన్నారు చంద్రబాబు నాయుడు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడానికి మూలకారకుడు కురసాల కన్నబాబు అని పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాకినాడ రూరల్లో వారాహి విజయయాత్రలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దశాబ్ద కాలంగా రోడ్లపై తిరుగుతూ నలుగుతూ ఉన్నానంటే దాని వెనుక కారణం ఉందన్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో డొక్కు స్కూటర్తో తమ వద్ద తిరిగేవాడని, ఇవాళ కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సినీ ప్రముఖులను ఇంటికి పిలిచి జగన్ అవమానించారని పవన్ ఆక్షేపించారు. వైసీపీ మేనిఫెస్టో కొత్త సీసాలో పాతసారా మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో టీజీ భరత్ భరోసా యాత్ర కొనసాగుతోంది. నగరంలో సుడిగాలి పర్యటన చేసిన భరత్ తెలుగుదేశానికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ మళ్లీ వచ్చిందంటే ఇక అరాచక పాలనే ఉంటుందని ప్రజలను హెచ్చరించారు. ఫ్యాన్ కు ఓటేస్తే ఉరివేసుకున్నట్లేనన్నారు. నగరంలోని జోహరావుపురంలో ప్రజలను కలిసి ఆయన ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. టీడీపీ మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో కంటే 100 రెట్లు బ్రహ్మాండంగా ఉందన్నారు. పరిశ్రమలు కావాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా తెలుగుదేశానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు టీజీ భారత్.
అందరూ సైలెంట్ వేవ్ అంటున్నారని, కానీ టీడీపీకి ఓపెన్ వేవ్ ఉందని గౌరు చరితారెడ్డి తనయుడు గౌరు జనార్దన్ రెడ్డి అన్నారు. పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి తరపున గౌరు జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. పాణ్యం నియోజకవర్గంలోని 16 వార్డులు, కర్నూలు నగరంలో ఉన్న మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు లేక, పనిచేసే వారికి ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారని జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని నీటి సమస్యను తీరుస్తామన్నారు గౌరు జనార్దన్. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయన్నారు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి. టీఎస్ కూలూరు, మసీదుపురం గ్రామాల్లోని సుమారు 200 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి నూతనంగా చేరే వారందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన చేస్తోందని అన్నారు. టీడీపీ పార్టీలో చేరిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తోందని హామీ ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఎమ్మిగనూరులో చేనేత టెక్స్టైల్ పార్క్స్ తో పాటు ఎన్నో సంవత్సరాల నుండి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలను చూసిన వాడిగా వాటిని పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు అవసరమైతే కూటమిలో భాగమైన బీజేపీ సర్కార్ కేంద్రంలో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎమ్మిగనూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు పడుతున్న బాధలను తీర్చి మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇస్తామన్నారు. కూటమి మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సూపర్ 6, సూపర్ 10 పేరుతో మరోసారి మోసానికి తెరలేపారన్నారు. 2014లో చంద్రబాబు మాయమాటలు చెప్పారని, ప్రజలను నమ్మించి టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. 2019లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు. మరోసారి ఇచ్చిన హామీలను పక్కాగా తామే అమలు చేస్తామన్నారు పేర్ని నాని. ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి టీడీపీ ధ్యేయమని కూటమి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దుగ్గుమళ్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ అన్నారు. యాదగిరి మండలం దాసరపల్లిలో కూటమి అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టోను ప్రజల ముందుంచి ఓట్లను అభ్యర్థించారు. ఎన్డీఏ కూటమి తరపున బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే జరగబోయే మేలును ప్రజలకు వివరిస్తూ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సత్యసాయి జిల్లా మడకసిరలో వైసీపీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. మడకసిర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏరలకప్పను గెలిపించాలని ప్రజలను కోరారు. 600 హామీలు ఇచ్చి మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పెద్దిరెడ్డి విమర్శలు గుప్పించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంఘ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి హాజరయ్యారు. దేశంలోనే బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని ఆర్ కృష్ణయ్య కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో బీసీలు వైసీపీకి మద్దతు ప్రకటించాలని నేతలు కోరారు. ఆంధ్రప్రదేశ్లో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్ 25తో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. తాజాగా నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలకు 686 నామినేషన్లు దాఖలు కాగా 503 నామినేషన్లకు ఆమోదం లభించింది. 183 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అటు 175 అసెంబ్లీ స్థానాలకు 3644 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 2705 నామినేషన్లకు ఆమోదం లభించింది. 939 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. కాగా ఈ నెల 29 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు ఉంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. విజయవాడ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక అనే విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బోండాపై మేము 3 ఫిర్యాదులు చేశామన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్లోనే ఓట్లు ఉండాలన్నారు. 2014లో అఫిడవిట్లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారని, 2019 అఫిడవిట్లోనూ తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ ని పెట్టినట్లు చెప్పారు. 2024 అఫిడవిట్లో సింగ్ నగర్ పార్టీ ఆఫీసును ఇల్లుగా చూపించారని, ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారని పేర్కొన్నారు. పార్టీ ఆఫీసులో ఆయన ఎలా నివాసం ఉంటారని ప్రశ్నించారు. పార్టీ ఆఫీసులో ఓట్లు ఎలా నమోదు చేస్తారన్నారు. గతంలో వైసీపీ నేతల ఓట్లను బోండా బలవంతంగా రద్దు చేయించారని, అదే రూల్ ఇప్పుడు బోండాకు ఎందుకు వర్తించదని నిలదీశారు. టీడీపీ పార్టీ ఆఫీసులోనే బోండా కుటుంబానికి చెందిన 5 ఓట్లు ఉన్నాయని, బోండా ఉమా అభ్యర్థిగా పోటీ చేసేందుకు అనర్హుడన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో ప్రముఖ సినీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జనసేన పార్టీ తరఫున రోడ్ షో నిర్వహించారు. ముందుగా పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో తన తండ్రి నాగబాబుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తాటిపర్తిలో శ్రీ అపర్ణాదేవి ఆలయాన్ని సందర్శించారు. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే మనిషి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. గాజు గుర్తుకు ఓటు వేసి 1,00,000 మెజార్టీతో పవన్ ను పిఠాపురం నియోజకవర్గం నుండి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాసులను కూడా గెలిపించాలన్నారు వరుణ్.
స్పీడ్ భార్ మోడీ సర్కార్ నినాదంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారాన్ని స్పీడప్ చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్, సౌత్ గోవాలలో మోడీ ప్రచారం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, గరీబీ ప్రభుత్వం మరోసారి రావాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యంగా తాను పనిచేస్తుంటే ఇండియా బ్లాక్ నేతలు దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశాభివృద్ధిని ఈ పార్టీలు అడ్డుకుంటున్నాయన్నారు ప్రధాని. ఆప్కీ బార్ 400 పార్ నినాదంతో బీజేపీ ప్రజల్లోకి దూసుకెళ్తుంది. 10 ఏళ్లలో చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల నుంచి ఓట్లను అభ్యర్థిస్తోంది. గుజరాత్ లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం అమిత్ షా ప్రచారం నిర్వహించారు. 2 బహిరంగ సభల్లో పాల్గొని కమలం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కశ్మీర్తో గుజరాత్, రాజస్థాన్ కు ఏం సంబంధమని ఖర్గే ప్రశ్నించడాన్ని షా విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తే నదుల్లో రక్తం ప్రవహిస్తుందన్న రాహుల్ వ్యాఖ్యలను షా ఖండించారు. 5 ఏళ్లలో కశ్మీర్లో ఒక్క రాయి సైతం సైనికులపై పడలేదని, కాంగ్రెస్ హయాంలో బాంబు పేలుళ్లు జరిగేవని విమర్శించారు షా. భూకుంభకోణం కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్ను రాంచీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ శిబు సోరెన్ రాజారాం సోరెన్ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 13 రోజుల మధ్యంతర బెయిల్ కోసం రాంచీ కోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో మరోసారి హేమంత్ కి నిరాశ తప్పలేదు. 2024 జనవరిలో భూకుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. నాటి నుంచి హేమంత్ సోరెన్ జైల్లోనే ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి గాయపడ్డారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన దీదీ అదుపు తప్పి తూలి కింద పడిపోయారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ నుంచి దీదీ అసాన్సోల్ వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కారు. లోపలికి వెళ్లి సీట్లో కూర్చునే సమయంలో ఆమె బ్యాలెన్స్ కోల్పోయి కింద పడ్డారు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే సాయం చేశారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయమైందని, అయినప్పటికీ సీఎం తన ప్రయాణాన్ని కొనసాగించారని అధికారులు వెల్లడించారు. అసాన్సోల్ స్థానం నుంచి టీఎంసీ తరపున ఎంపీ శత్రుఘ్న సిన్హా బరిలో నిలుస్తున్నారు. ఆయనకు మద్దతుగా మమతా బెనర్జీ ప్రచారం చేసేందుకు వెళ్లే సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మోడీ షా దేశాన్ని అమ్ముతుంటే ఆదాని అంబానీ కొంటున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అస్సాంలో నిర్వహించిన బహిరంగ సభలో ఇండియా కూటమిని గెలిపించాలని ఓటర్లను కోరారు. పేదల డబ్బును ప్రధాని మోడీ దోచుకున్నారని విమర్శించారు. ధనికులకు 16 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేశారని, మరి రైతులకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో నెహ్రూ, ఇందిరాగాంధీ ఎన్నో పరిశ్రమలు స్థాపిస్తే రైల్వేలు, రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలను బీజేపీ అమ్మేస్తోందన్నారు మల్లికార్జున ఖర్గే. ఇండియా కూటమి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ దేశవ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. అందులో భాగంగా గుజరాత్, మహారాష్ట్రలో ప్రియాంక గాంధీ పర్యటించారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తుందని, కేంద్ర మంత్రులు కమలం పార్టీ అభ్యర్థులు సైతం అదే విషయాన్ని చెబుతున్నారని ప్రియాంక మండిపడ్డారు. 10 ఏళ్లుగా వాళ్లు చేస్తున్న పనులు సైతం అందుకు తగ్గట్టుగానే ఉన్నాయని ఆరోపించారు ప్రియాంక గాంధీ. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీ ప్రాంతంలో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. నిందితులు షాజహాన్ షేక్ తో సంబంధం ఉన్న 2 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సీబీఐ దాడులపై తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది. లోక్సభ ఎన్నికల వేళ సీబీఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. రాష్ట్రంలో సోదాలకు ముందు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి గానీ, పోలీసులకు గానీ సీబీఐ సమాచారం ఇవ్వలేదని టీఎంసీ పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే సీబీఐ దాడులు చేసిందని, సోదాలకు ముందు మీడియాకు వారు సమాచారం ఇచ్చారని ఆరోపించింది. గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు పూర్తయిందని సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఉద్యోగిగా చేరి దాన్ని నడిపించే స్థాయికి ఎదిగారు సుందర్ పిచాయ్. ఈ 20 ఏళ్లలో తన జట్టు సైతం మారిందని ట్వీట్ చేశారు. గూగుల్లో తాను చేరినప్పటి నుంచి ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఈ 20 ఏళ్లలో మారని ఒకే అంశం పనిచేస్తున్నప్పుడు పొందే థ్రిల్ అంటూ రాసుకొచ్చారు పిచాయ్. 2004లో ప్రొడక్ట్ మేనేజర్గా చేరిన నాటిది ప్రస్తుత ఐడి కార్డును పంచుకున్నారు. మీ జుట్టు తగ్గింది, గూగుల్ ఆదాయం పెరిగిందని నెటిజన్లు కొందరు చమత్కరించారు. మీరు నా రోల్ మోడల్ సార్ అంటూ మరికొందరు పోస్టులు పెట్టేశారు. తైవాన్లో మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టార్ స్కేల్పై 6.1గా నమోదైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే రాజధాని తైపీలోని పలు భవనాలు భూ ప్రకంపనలకు ఊగిపోయాయి. భూకంప కేంద్రం 24.9 కిలోమీటర్ల లోతున ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల మొదట్లో తైవాన్ను 7.2 తీవ్రత కలిగిన భూకంపం కుదిపేసింది. అప్పట్లో 17 మంది కన్నుమూశారు. నాటి నుంచి ఇప్పటి వరకు అక్కడ అనేక సార్లు భూమి కంపించింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. బిష్ణుపూర్ జిల్లాలో భద్రతా సిబ్బంది క్యాంప్పై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 2 సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. లోక్సభ ఎన్నికల 2వ విడతలో భాగంగా ఔటర్ మణిపూర్ స్థానానికి శుక్రవారం పోలింగ్ జరిగింది. నరేన్ సైనా ప్రాంతంలో ఓటింగ్ విధుల్లో పాల్గొన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది శుక్రవారం రాత్రి ఇండియా రిజర్వ్ బెటాలియన్ క్యాంప్ వద్ద బస చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వీరిపై మిలిటెంట్లు దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 12:30 గంటల తర్వాత మొదలైన కాల్పులు దాదాపు 2:30 గంటల వరకు సాగాయి. అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ బలగాలు మిలిటెంట్లపై ఎదురు కాల్పులు జరపడంతో వారు పరారయ్యారు.
క్రియాశీల రాజకీయాల్లోకి తాను అడుగు పెట్టాలని దేశం కోరుకుంటుందని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున అమేధీ నుంచి పోటీ చేస్తారని కొన్ని రోజులుగా ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అమేధీ ప్రజలు తనను వారి ప్రాంతాల్లో ఉండాలని ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదని ఆరోపించారు రాబర్ట్. ఇద్దరు చైన్ స్నాచర్స్ ను అరెస్టు చేశారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ నెల 16న ఐఎస్ సదన్ లో ఒంటరిగా వెళ్తున్న మహిళా మెడలోంచి గోల్డ్ చైన్ ను దొంగిలించారు నిందితులు. సీసీటీవీ ఆధారంగా మన్నెగూడకు చెందిన ప్రసాద్ గణేష్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 గ్రాముల గోల్డ్ చైన్, స్కూటీ రికవరీ చేశారు పోలీసులు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సుప్రీంకోర్టుకు ఈడీ దాఖలు చేసిన అఫిడవిట్ పై అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికల ముందు తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఎన్నికల మోడల్ కోడ్ కండక్ట్ ఉల్లంఘించారని ఆరోపించారు. సౌత్ గ్రూప్ నుంచి నిధులు, కిక్ బ్యాక్లు అందాయని, వాటిని గోవా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకున్నారని నిరూపించేందుకు ఎటువంటి మెటీరియల్ ఈడీ దగ్గర లేదన్నారు. ఇక మరోవైపు కేజ్రీవాల్ ను తిహారీ జైల్లో ఎయిమ్స్ వైద్యులు పరీక్షించారు. 5 సభ్యుల మెడికల్ బోర్డు వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. అందాల పోటీ అనగానే మొదట టీనేజ్ అమ్మాయిలే గుర్తుకొస్తారు. ఆ ఆలోచనలను పటాపంచలు చేస్తూ అర్జెంటీనాకు చెందిన అలెజెండ్రా సరికొత్త చరిత్ర సృష్టించారు. 6 పదుల వయసులో అందంతో కుర్రకారు మతి పోగొడుతున్న ఈ బామ్మ తాజాగా మిస్ యూనివర్స్ ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న పోటీల్లో కిరీటం దక్కించుకున్నారు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో ఇటీవల అందాల పోటీలు జరిగాయి. ఇందులో 60 ఏళ్ల అలెజెండ్రా మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. అందాల పోటీల్లో ఈ వయసులో కిరీటం పొందిన తొలి మహిళగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ఏడాది మే నెలలో జరగబోయే మిస్ యూనివర్స్ అర్జెంటీనా పోటీలో ఈమె బ్యూనస్ ఎయిర్స్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. అమెరికాలోని సౌత్ కరోలినాలో చోటు చేసుకున్న ప్రమాదంలో 3 భారతీయ మహిళలు మృతి చెందారు. వారంతా గుజరాత్లోని ఆనంద్ జిల్లాకు చెందిన వారని స్థానిక అధికారులు తెలిపారు. మృతులు రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ గా గుర్తించారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దానివల్లే వాహనం అదుపు తప్పి రహదారిపై పలుమార్లు పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి చెట్లో ఇరుక్కుపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరొకరికి గాయం కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న సూపర్ ఫాస్ట్ 50 అప్డేట్స్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.